హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ అండ్ కావ్య బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైం బర్త్డే అయితే నీట్గా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు నిఖిల్ అయితే. సో నిఖిల్ మాత్రమే కాదు కానీ తన ఫ్యాన్స్ కానీ తనని ఇష్టపడే వాళ్ళు అలాగే ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా అయితే ఈ యొక్క బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేశారు నిఖిల్ కోసం. సో ఇది ఇలా ఉంటే ఈ బ్రేకప్ గురించి అసలుకి ఏంటి, ప్రతి ఒక్కరూ ఈ కానీ ఫ్యాన్స్ కానివ్వండి, రిమైనింగ్ వేరే వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, సో వీళ్ళిద్దరు పేరు బాగుంటుందని అందరూ ఇష్టపడ్డారు. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరే ఒకరికి ఒకరు ఇష్టం లేదు, సో మాకు కుదరట్లేదు, సో మేము నమ్మి మోసపోయామని తను చెప్పింది, కావ్య చెప్పింది, అలాగే నిఖిల్ కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా. సో నేను రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. ఎస్, గుడ్డిగా నమ్మేశాను, సో నమ్మకుండా ఉండుంటే బాగుండేదని చెప్పాడు. సో కావ్య కూడా అలాగే చెప్పింది. సో ఫ్యామిలీ వాళ్ళ కోసం నన్ను ఇబ్బంది పెడితే నేను ఊరుకునేది లేదు, సో నాకు కూడా ఇష్టం లేదని చాలా క్లియర్గా చెప్పేసింది. కానీ తనని వాళ్ళిద్దరినీ అభిమానించే వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరి కోసం ఎంతగానో పోరాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం, నేనేం తప్పుగానట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ తనతో పాటు ఎవరు యాక్ట్ చేసినా లేకపోతే తనతో పాటు ఎవరు ఫ్రెండ్స్గా ఉన్నా వాళ్ళందరి గురించి చెడ్డగా రాయడము, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం అది మాత్రమే నచ్చట్లేదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఎవరిని తప్పు అనే దానికి లేదు. సో ఎవరి పేరు ఎలా ఉంటుందనేది మనం కాదు డిసైడ్ చేయాల్సింది, ఆ భగవంతుడు డిసైడ్ చేయాలి. సో లేదంటే ఎవరికి వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య. దాన్ని ప్రతి ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకుంటే ఎలాగా? ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ఏదైనా బై మిస్టేక్ ఏదైనా సాంగ్స్ ఎవరైనా పెడితే, సో ఏంటి ఇలాంటి సాంగ్స్ పెట్టారు, ఫ్రెండ్స్ సాంగ్సే పెట్టచ్చు కదా అంటే, సో అది కూడా తప్పేనండి. ఎందుకంటే ఫ్రెండ్స్ సాంగ్స్ ఎన్నని పెడతారు. సో బై మిస్టేక్ ఎస్పెషల్లీ నా ఛానల్లో మాత్రం నేను ఏదైనా సాంగ్ పెట్టంటే సాంగ్ ఇష్టం ఉండి పెడతాను. ఈ మధ్య అయితే దాని గురించి చాలా రీసెర్చ్ చేసి మరీ పెడుతున్నాం. ఆ సాంగ్లో ఎటువంటి మీనింగ్స్, కొంచెం డిఫరెంట్ మీనింగ్స్ ఏమీ లేని సాంగ్సే పెడుతున్నాం. అయినా కానీ కొంతమంది బ్యాడ్ కమెంట్స్ పెట్టేదానికి ట్రై అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, సో వాళ్ళిద్దరూ మాకు వద్దు అనుకున్న దాని గురించి మీరెందుకు ఇంతగా అందరినీ బాధ పెడుతున్నారు? సో మీరు మాత్రం అర్థం చేసుకోండి. సో ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి తన ఫ్యాన్స్ అంతా నిఖిల్ని చాలా అభిమానిస్తూ తన రకరకాల పిక్స్తో తన బర్త్డేని అయితే చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండండి, పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచండి, అదొక్కటి మాత్రం నేర్చుకోండి. అంతేకాని వాళ్ళిద్దరు కలవాలని అనుకుంటే నిజంగా మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళందరినీ మాత్రం ఇబ్బంది పెట్టి మీరు మాత్రం హ్యాపీగా ఉండాలనుకుంటే దట్ ఈస్ వెరీ రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో కావ్య హ్యాపీగా తన రోల్స్ తను చేసుకుంటూ మంచి మంచి సీరియల్స్ కానీ ఈవెంట్స్ తను చేసుకుంటుంది. అలాగే నిఖిల్ కూడా తనకు తగ్గ రోల్స్ తను చేసుకుంటూ తన మంచి సాంగ్స్ అని కానివ్వండి, చాలా షోస్ చేసుకుంటూ, సో రకరకాలుగా తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటూ ఇలా ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని బలవంతంగా కలపాలనుకునే దానికి మనం ఎవరమండి? సో కాబట్టి మీరైతే ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టబాకండి, ఎవరికీ పెట్టబాకండి దయచేసి. సో మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళని హ్యాపీగా ఉండించండి. ఎస్పెషల్లీ యష్మి గురించి అయితే అస్సలు నెగిటివ్గా చేయబాకండి. సో ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడి ఈ ఇండస్ట్రీకి వచ్చింది. నేనేం ఆ అమ్మాయి పిఆర్ని కాదు, ఎవరిని కాదు. సో తప్పుగా ఒక అమ్మాయిని అంటుంటే నిజంగా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి లైఫ్స్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా హ్యాపీగా ఉండండి. దయచేసి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా ఇది నిఖిల్ కోసమే, కావ్య కోసం అనే వాళ్ళని అస్సలు నమ్మద్దు దయచేసి. థ్యాంక్ యూ.